శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రుద్ర సృష్టి. శ్రీ పరాశరుడు ఇట్లనెను, మైత్రేయ, బ్రహ్మ యొక్క తామస సృష్టిని తెలిపితిని, ఇక రుద్ర సృష్టి తెలుపుతున్నాను వినుము. బ్రహ్మ కల్పాదిని తనకు ఈడగు కొడుకునకై ధ్యానించగా ఆయన ఒడిలో నీలలోహితుడగు కుమారుడు ఉదయించెను. అతడు సుస్వరంగా రోదనం చేయుచు పరిగెత్తుచుండెను. బ్రహ్మ, ఎందులకు ఏడుస్తున్నావు అని అడగగా, ప్రజాపతి నాకు ఒక పేరు ఇమ్ము అనెను. రుద్రుడు, పేరు గలవాడవు నీవు, ఏడవకము, ధైర్యం కొనుమని పలుకగా శిశువు మరలా 7 మార్లు ఏడ్చెను. అంతటా విధి అతనికి 7 పేర్లు పెట్టెను. మొత్తం ఆ 8 రుద్రులకు 8 స్థానములను, 8 భార్యలను, పుత్రులను ఒసగెను. ఆ 7 పేర్లు ఇవి: భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు. వారికి స్థానములు సూర్యుడు, జలము, మహి, వాయువు, వహ్ని, ఆకాశము. దీక్షితుడైన బ్రాహ్మణుడు, సోముడు అనివారు. ఇవే అష్టమూర్తులు. సువర్చల, ఉష, సువేసి, శివ, స్వాహ దిక్కులు. దీక్ష, రోహిణి అనువారు వారి భార్యలు. వీరి సంతానము వీరి పుత్రపౌత్ర పరంపరంతో జగమెల్లా నిండినది. శని, శుక్రుడు, లోహితాంగుడు, మనోజవుడు, స్కందుడు, స్వర్గము, సంతానము అనువారు వారి కొడుకులు. ఈ విధంగా సృష్టిని పెంచిన రుద్రుడు సతీదేవిని భార్యగా గైకొనెను. ఆమె దక్ష ప్రజాపతి కూతురు. దక్షునేడ కోపించి ఆమె తన శరీరమును బాసి హిమవంతునికి మేనకయందు ఉదయించెను. అప్పుడు ఆమె ఉమ్మాను పేరందెను. ఆమెను భగవంతుడు హరుడు పెండ్లాడెను. భృగువు వల్ల ఖ్యాతి, ధాత, విధాత అను దేవతలను కనెను. నారాయణుని పత్నియకు శ్రీదేవుని కూడా కనెను అని చెప్పగా, మైత్రేయుడు, అమృతమథన సమయంలో లక్ష్మి పాలకడలి నుండి అవతరించినని చెప్పబడుచున్నది. భృగువునకు ఖ్యాతియందు ఉదయించెను అని నీవనుచున్నావు. ఇదెట్లు సంభవించినది అని అడగగా, పరాశరుడు ఇట్లనెను, మహాలక్ష్మి భార్గవి అగుట. ఈ శ్రీదేవి విష్ణువుకు భార్య కాగా, విష్ణువు ఎట్లు నిత్యుడు సర్వాంతర్యామి అయిన ఈమెయు నిత్యరు స్వరూపగా విష్ణువునితో నిత్యము ఉండునది. విష్ణువు అర్థము, ఈమె శబ్దము. ఈమె నీతి, హరి నయము. విష్ణువు బోధము, ఈమె బుద్ధి. అతడు ధర్మము, ఈమె సత్క్రియ. హరిశ్రేష్ట, ఈమె శాశ్వతురాలు. భగవంతుడు కామము, ఈమె ఇచ్ఛ. విష్ణువు యజ్ఞము, శ్రీదేవి దక్షిణ. లక్ష్మి అభ్యూహుతి, నేయి రూపమున ఇచ్చు హవిస్సు. హరి పురోడాసము, హోమములకు ఉపయోగించడదైన పిండి పదార్థము. లక్ష్మి పత్నిశాల. మధుసూదనుడు ప్రాగ్వంశము. త్రేతాగ్ని పాలకుడు. శ్రీదేవి చితి. హరి యూపస్తంభము. శ్రీ ఇద్మము. హరి కుశ. భగవంతుడు సామస్వరూపి. ఉద్గీతి కమలాలయ. ఇందిర స్వాహాస్వరూపిణి. జగన్నాథుడు అగ్ని. శంకర భగవానుడు. విష్ణువు గౌరీ లక్ష్మి. శంకర భగవానుడు విష్ణువు, గౌరీ లక్ష్మి. సూర్యుడు కేశవుడు. ప్రభ పద్మాలయ. విష్ణువు పితృగణము. పద్మ స్వధాదేవి. ఈమె శాశ్వతమైన పుష్టిని ఇచ్చినది. శ్రీదేవి జులోకము, అతి విస్తారమైన అవకాశము, ఆకాశము. శ్రీధరుడు శశాంకుడు. కాంతి లక్ష్మి. అనుపాయని ధృతి. రమ జగచ్ఛేష్టాత్మకుడగు విష్ణువు. వాయు సర్వగుడగు వాయువు. సముద్రము గోవిందుడు. నేల లక్ష్మి. సచీదేవి లక్ష్మి. దేవేంద్రుడు మధుసూదనుడు. యముడు చక్రి. ధూమోర్ల కమలాలయ. సమృద్ధి సంపద. శ్రీధరుడు. కుబేరుడు. గౌరి లక్ష్మి. వరుణుడు హరి. శ్రీదేవి దేవసేనాధిపతి హరి. గదాపాని అవష్టంభము. లక్ష్మి శక్తి. కాష్ఠ లక్ష్మి. నిమేషము హరి. ముహూర్తము. ముకుందుడు. కళారూపిణి కమలాలయ. వెన్నెల సిరి. సకలమైన వెలుగు సర్వేశ్వరుడు. తీగ జగన్మాత. చెట్టు విష్ణువు. విభావరి. శ్రీదేవి దివసము చక్రగదాపాని. వరప్రదుడు. వరుడు విష్ణువు. పద్మవనవాసిని. వధువు నదము. భగవంతుడు. శ్రీదేవి నది. పతాక కమలగేహిని. తృష్ణ లక్ష్మి. లోభము. జగత్స్వామి నారాయణుడు. రతి లక్ష్మి. రాగము గోవిందుడు. ఇక 1000 మాటలెందుకు? దేవతలలో, పశుపక్షాదులలో, మనుషులలో పురుషనామమైనదెల్లా పురుషోత్తముడు భగవంతుడు విష్ణువు. స్త్రీనామమైనదెల్లా శ్రీదేవి. వీరికంటే మరి పరము లేదు. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.